చిత్తరాల చేరపడు చిత్తరాల చెరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు. పూర్తిగా నాకు సంతకం కూడా రాదు. ఏదైనా కంఠస్థ పెట్టినా చేస్తాననుకొని 3 సంవత్సరాల్లో ఆ చోటుకు నేను వెళ్ళిపోయాను. అందుకే నాకు సూరన్న వచ్చింది. నా పేరు వెంకన్న. ఫస్ట్ ఆ నాటకం నేర్చిన నుండి నాకు సూరన్న అనుకొని రిప్లై అయిపోయింది. ఇది మా దేవుడు అనమాట. ఆయనకి ఇప్పుడు జైలు పెట్టడం అందరికీ బాధాకరమైన విషయమే. కాకపోతే 2 తెలుగు రాష్ట్రాలు తప్పు అనేటప్పుడు మనం మొప్పు అని చెప్పలేం కదా. సార్ నమస్తే. సార్ నమస్కారం. బాగున్నారా? మీరు? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? నేను మీ దయ వల్ల దేవుడి దయ వల్ల ప్రస్తుతానికి బాగున్నాను. ఆరోగ్యం బాగుంది సార్? భగవంతుడి దయ వల్ల ఆరోగ్యం బాగుంది. ఏంటి సార్ అజ్ఞాతంలో ఉన్నారు మీరు? అసలు కనిపించట్లేదు. కానీ టైం అలాగ ఉంటుంది. ఒక టైం అసలు మిమ్మల్ని కనిపించట్లేదు అనకూడదు, వినిపించట్లేదు అనాలి. ఎందుకంటే మీ పాట అలాంటిది. ఉత్తరాంధ్రలో మీ పాటలు వినేవాళ్ళు కుర్రోళ్ళంతా ఎంత ఉర్రూతులుగారో మీ అందరికీ తెలిసిన విషయం, మీకు తెలిసిన విషయం అది. అలాంటిది మీరు ఇప్పటివరకు కనిపించకపోవడము, ఒక్కసారి ఫేమస్ అయ్యి ఇప్పటి వరకు అసలు మీ పేరే వినిపించట్లేదు సార్. దానికి కారణం అంటే హైదరాబాద్లో మళ్ళంటూ కొన్ని వేల జనాలు ఉన్నారు. అవకాశం గురించి గడ్డాలు పండిపోయి తిరుగుతున్నారు, కానీ రాలే. కానీ మనము జ్ఞానపదాలు చేసుకుంటూ ఇలాగ మనం ఇక్కడ ప్రోగ్రాం కూడా చేస్తుంటాను నేను. ఈ ప్రోగ్రాం మీద నాకు శ్రీమాత విశాఖపట్నం నాగభూషణ్ సార్ అనేసి ఆయన పిలిచి ఈ పాటలు పాడితే బాగుంటుంది అనుకొని ఇప్పుడు 17 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరంలోనే ఒకే రోజు 33 పాటలు చేశాను రికార్డింగ్. అయితే మీ పాటలు అయితే బాగా ఫేమస్ సార్. ఉత్తరాంధ్రలో మీ పాటలు అనేవి చాలా ఫేమస్ బాగా. అయితే సినిమా పాటలతో కూడా ఒక్క సినిమా పాటతో మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యారు. అలాంటిది మీరు ఒక్క పాట కూడా ఈ మధ్య కాలంలో మీ నుంచి ఏ పాటలు వినిపించట్లేదు. అంటే పెద్ద డైరెక్టర్స్ ఎవరు మిమ్మల్ని పిలట్లేదా, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్ మీరు సంప్రదించట్లేదా, మిమ్మల్ని సంప్రదించట్లేదా, అసలు ఏంటి విషయం సార్? ఇండస్ట్రీ ఎలాగుంటుందంటే ఆ వేళకి పని ఉంటే ఆ వేళకే మనం ఆ పని అయిన తర్వాత మరి సాధారణంగా వాళ్ళు కూడా అంత బేగే తీసుకోరనమాట. నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్ గారి దగ్గర చిత్రాల సరిపడ పాట పాడాను అలా వైకుంఠపురం సినిమాలో. దాన్ని త్రివిక్రమ్ గురువు గారు పిలిచారు. అలాగే అల్లు అర్జున్ గారు పెద్ద హీరో. మరి ఆయన అంటే మరి తెలియనంటూ వాడు ఎవరు ఉండరు. అప్పుడు చాలా పెద్ద సినిమా, సింపుల్గా సినిమా హిట్ అయిపోయింది. పాట కూడా బాగా హిట్ అయింది. ఆ పాట తర్వాత కూడా నేను 8 పాటలు పాడాను సినిమాలలో. మటన్ చూపులో పాడాను. మటన్ చూపు ఇప్పుడు అవుద్ది, అది ఇంకా రిలీజు. తర్వాత మిషన్ 2020లో పాడాను, దర్జాలో పాడాను, అక్షరాలో పాడాను. మరి రీసెంట్గా మన ఏరియాలో ఒక సినిమా అయింది వీరగుండం అనేసి, పక్క గ్రామమే కదా. మా గురువు గారు కూడా నాకు ఈ పాటల మప్పి ప్రోగ్రాం మప్పిన గురువు గారు కూడా వీరగుండమ్మపురమే. అయితే ఆ సినిమాలో 2 పాటలు పాడాను. ఒక జాలర్ పాట ఒకటి పాడాను, వీరగుండమ్మ చరిత్ర మీద ఒక పాట పాడాను. 2 పాటలు పాడాను. అలాగే అనుప్రూప్ పునిష్ గారు అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా ఒక పాట రాయించి పాడించారన్నమాట. మీతో రాయించారు? నేను జ్ఞానపదం రూపంలో నేను బోల్డ్ పాటలు నేనే రాస్తాను, నేనే పాడతాను. నా పాట ఎవరు పాడాలంటే పాడుకుంటారు. అది తర్వాత మన మాటలన్నీ పట్టే ఉంటుంది. అలాగే మరి లక్లీస్ గొలుసు పలస సినిమా, అది ఎంత పెద్ద సినిమా, చాలా పెద్ద హిట్ అయింది కూడా. యూట్యూబ్ లో బయట చాలా పెద్ద హిట్ అయింది. నేను పాడిన తర్వాత 16 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 4 సంవత్సరాలు అయిపోతుంది కదా. నేను అప్పటికి ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోయి ఆ పాట పాడేసి. అంటే ఇప్పుడు ఆ నెక్లెస్ గోల్స్ పాట మీదే? నేను రాశాను, నేనే పాడాను. కానీ మీకు కాపీ రైట్స్ వచ్చాయా? లేదు, అది ఎలాగా నాకు తెలియకుండా వాడేశారు ఆయన. మరి మీరు అడగాల్సింది. చాలా పెద్ద గొడవలాగా అయింది, కానీ అది అందరికీ తెలీదు. ఓన్లీ డైరెక్టర్ గారు కూడా మనం తక్కువే కదా మాకు. మొన్న మట్కా మూవీ తీసారు. అయితే ఆయనతో మాట్లాడితే పాటలు చాలా కాపీ రైట్లు అవుతుంటాయి. చాలా పాటలు కదా వాడుతున్నారు కదా. ఇప్పుడు అది మీకు నష్టం కదా? అలాంటప్పుడు నాకు నష్టమే ఉండదు, కానీ పేరు పడక మన కాపీ రైట్ టైటిల్ కార్డ్ లో మీ పేరున్నా కూడా మీకు ఒక చిన్న అవకాశం వచ్చినట్లు. అయితే అది గట్టిగా మాట్లాడిన తర్వాత ఎక్కడికో ఒక దగ్గర సర్దుబాటు చేశారు కరుణ్ కుమార్ గారు. ఆయన చాలా మంచివాడు డైరెక్టర్. అయితే అలాగనేసి ఆయన పాడాడు. మరి రీసెంట్ గా మట్కా సినిమాలో ఏదైనా పాట పాడారా? ఇస్తామన్నారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు కొన్ని వేల జనం ఉన్నారు, అందులో ఎవరికి ఏది వెళ్తుందో. ఒక సినిమాలో ఒక పాట పాడాలంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఈ అబ్బాయి అయితే దీనికి ఈ గెటప్ బాగుంటాడని అలాగే పిలుస్తారు. ఎవరిదో ఒక వాయిస్ ఆ పాటకి అతని నోటంట వచ్చినట్టుగా ఏ వాయిస్ అయితే సరిపోద్ది అన్నది కనిపెట్టి దాన్ని ఆయన పట్టుకుంటారనమాట.
నేను యూట్యూబ్లో అల్లుడా గారెలు ఉండాలి పాట, అల్లుడా గారెలు పాట మీదే, అది నేనే రాసి నేనే కూడా సినిమాల్లో యాడ్ చేసినట్టున్నారు కదా, నేనే పాడాను కదా. అది కూడా మీరే పాడారా? మిషన్ 2020 సినిమా. ఓకే మిషన్ 20 మంచి సినిమా. అది సకల శంకర్ గారు డాన్స్ చేస్తారు. మరి రాపాక్ అని ఒక అమ్మాయి ఉంటుంది, దానికి 2 పేర్లు, రాపాక్ ఒకటి మరి ఏదో ఒక పేరు ఉందన్నమాట. ఆ 2 పేర్లు. ఆ అమ్మాయి కూడా బాగా డాన్స్ చేసింది. నాతో పాటు ప్రొడ్యూసర్ గారు అమ్మాయే పాడింది ఈ పాట. అయితే మీ పాటలు అయితే వినిపిస్తున్నాయి, కానీ మీరు ఎందుకు మరి అజ్ఞాతంలో ఉన్నారనిపిస్తుంది. అయితే ఒకటే, సినిమాలో పాడడానికి అదృష్టం కూడా ఉండాలి. అలాగనేసి మనము ఇప్పుడు అక్కడ కంటిన్యూగా ఉండిపోవడానికి ఏది లేనుడైతే ఇంట్లో నలుగురు కలిసి ఉంటే ఒకడు ఉంటాడులే అనుకుంటారు. మనం ఇక్కడ అన్నీ చూడాలి. ఇక్కడ మన ఇల్లు వాకులు అన్నీ ఇక్కడ మనం ఉంటాయన్నమాట. ఇవన్నీ చూడాలి. ఇక్కడ ఉంటే నాకు ఏదైనా ఒక ప్రోగ్రాం చేస్తే నాకు అయ్యో పయ్యో వస్తుంది. అక్కడ ఉండిపోతే మనకి రూమ్ రెంట్ పడిపోతుంది, బయటికి వెళ్తే జోబీలు డబ్బులు ఉండాలి. కానీ పని ఎప్పుడు దొరుకుతుందో తెలియదు మనకి. ఒక పాట అవకాశం అవుతుంది, 2 సంవత్సరాలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 6 మాసాలు పట్టవచ్చు, ఈవేళ ఒకటి రేపు ఒకటి వెళ్ళిపోవచ్చు. దానికి మనం ఎవరు చెప్పలేము. అలా చూస్తే రూమ్ రెంట్లో అవన్నీ మీకు ఇబ్బంది, బాగా ఇబ్బంది కదా. అయితే అలాగనుకొని శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళా. అయితే వెళ్ళాను, కానీ ఈ చిత్రాలు సరిపడ పాటే పాడాము. అక్కడ మరి మోజెక్కు వాయిద్యాలు ఉంటాయనుకొని నేను చెంగలకి వెళ్ళిపోయాను. అక్కడ చూస్తే మరి అవి కొత్తగా ఉంటుంది. అయితే మరి అక్కడ చూస్తే ఏమి లేకపోతే ఏం చేస్తాము, అదే పాట మళ్ళీ రికార్డింగ్ చేసి మళ్ళీ పాడామన్నమాట. ఒక్క పాటే పాడాము. అది బాగా కిక్ ఎక్కలేదండి. ఎందుకు మనకు తెలిసిన విషయం, సినిమా లాగా ఇక్కడ ఉండదు అనమాట. అయితే అక్కడ సామాన్లు వాయించిన వాళ్ళు ఉంటే జానపదాలు బోల్డ్ పాడింది. సార్ ఇప్పుడు ఇన్ని పాటలు మీరు పాడారు కదా, అసలు మీకు ఈ పాట అంటే ఎలా ఇష్టమైంది? అసలు మీరు ఎందుకు ఇలా ఈ వృత్తినే ఎంచుకున్నారు? ఇది నా వృత్తి కాదు, నా వృత్తి వేరే వృత్తి ఉందన్నమాట. అయితే నేను ఒక కులంలో పుట్టి నా వృత్తి వేరే ఉంటే, నాకు ఇక్కడ వీరగుండంపురం అని చెప్పాను కదా, ఆ ఊర్లో మజ్జిబయ్యన్ అనేసి ఒక ఆయన ఉన్నాడు. అప్పుడు మనకి వంగపండు ప్రసాదరావు గారు రాసినటువంటి కిట్టు భూమి భోగోతం అని ఒక కిట్ వచ్చిందనమాట. ఆ కిట్ ఆయన ఏం చేశారంటే, నేను మీకు ఈ కిట్టు మప్పుతాను నేర్చుకోండి అంటే, మేము 12 మంది కుర్రలను సెట్ అయ్యి అప్పుడు ఆ కిట్టు నేర్చామన్నమాట. నేర్స్తే మేము 100 మంది మీ స్టేజీ మీద ప్రోగ్రాం చేసిన ఒక్క ఆయనే డైలాగులు మాటలు ఒక్కడే అనాలి. భూమి భోగతం కొన్న లెక్క అది. ఆయన కింద కూకుంటారు, వాయిద్యాల పక్కన ఉంటాయి, మనం ఓల్ని జడ్డోళ్ళకి యాక్షన్ చేయడమే తప్ప ఇంకేముండదు. ఆయనే పాట డైలాగ్ అన్నీ అనాలి. అలాగే నేను ఆయన దగ్గర ఈ ప్రోగ్రాం నేర్చుకుని 2 సంవత్సరాలు అయిన తర్వాతను నా దృష్టి అక్కడికి వెళ్ళిందనమాట. ఆయనలాగా నేను ఏ రోజు కూకొని పాడగలను అనుకుంటే నాకు చదువు లేదు, పూర్తిగా నాకు సంతకం కూడా రాదు. ఏదైనా కంఠస్థ పెట్టిన చేస్తాననుకొని 3 సంవత్సరాల్లో ఆ చోటుకి నేను వెళ్ళిపోయాను అక్కడికే. ఎందుకు అదంటే మరి ఎలాగైనా నేను అది చేయాలి. చదువు లేకపోయినా నేను ఖచ్చితంగా నేను గురువుగా ఉండాలి, నా తరపున 10 మంది వీళ్ళు ఆడినట్టు ఉండాలి అందుకే నేను ఎంచుకుంటూ ఆ స్టోరీ మొత్తం 75 పాటలు ఉంటాయి అందులోన. ఆ నాటకంలోన డైలాగ్లో 9 గంటలకు నైట్ 9కి స్టార్ట్ చేస్తే తెల్లారి 6 వరకు అవుద్ది ప్రోగ్రాం. అందులో పాటలు కంటిన్యూ పాడాలి, మాటలు ఎవరి మాట వాళ్ళకి అనాలి. అందులో జాలర్ నాటకం ఉంటుంది, గంట, అది 9 మందితో వేస్తామన్నమాట. ప్రోగ్రాం మొత్తం 9 నుండి తెల్లారి 6 వరకు ఉంటుంది. ఆ స్థానంకి వెళ్ళాను నేను. ఆ స్థానంకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు ఇలాగే నేను పాడేవాడిని, మా గురువు గారు పాడేవాళ్ళు. మా గురువు గారు ఉండేటప్పుడు నేను అందులో సూరన్న పాత్ర వేసేవాడిని, హీరో పాత్ర. అందుకు మీకు సూరన్న, అందుకే నాకు సూరన్న వచ్చింది. నా పేరు వెంకన్న. ఫస్ట్ ఆ నాటకం నేర్చిన నుండి నాకు సూరన్న అనుకొని రిప్లై అయిపోయింది పేరు. అక్కడ నుండి నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు అన్నీ సూరన్ననే ఉంటాయి. అన్నీ వెంకయ్య అని పేరు మరి ఉన్నదనమాట. తీసాము. అక్కడ నుండి నేను ఇలాగ కొద్ది రోజులు పాడేసరికి మా గురువు గారు ఏం చేశారు, మరి ఇక నా భగవంతుడు మరి ఇబ్బంది పెట్టి గురువు గారు చనిపోయారు. చనిపోతే నేను ఈ పాటలు ఇలా పాడుకుంటూ వస్తుంటప్పటికి శ్రీమాత నాగభూషణ్ అని వైజాగ్ వారు చూశారు. చూసి ఈ పాటలన్నీ రికార్డింగ్ చేస్తే బాగుంటుంది అనేసి నాకు అప్పుడు 2 సంవత్సరాలు బట్టి రమ్మనేవాళ్ళు. నేను ఎక్కడ చూశాను, ఈ పాటలన్నీ పబ్లిక్ ఇచ్చేస్తే నాటకం పడిపోతే నాటకం పోద్ది కదా అన్న ఆలోచనతో 2 సంవత్సరాలు నేను చేయకపోతే పక్కనే తాళభద్ర అనేసి ఉంది ఇక్కడ, అంబుగం దగ్గర తాళభద్ర. ఆ ఊర్లో పెద్ద ఆంజనేయ విగ్రహం ఓపెన్ తాగల. అక్కడికి వాళ్ళందరూ వచ్చారు. వచ్చి నా ఇంటికడికి బండి వేసుకుని వచ్చి కారు మీద తీసుకెళ్లారు. అక్కడికి ఖచ్చితంగా రమ్మన్నారు. అలా మీ పాట మొదలైంది. సరే వస్తానని అప్పుడు వెళ్ళి 33 పాటలు చేశాను. అందులో అల్లుడా గాలిలో ఉండాలి పాట పాట చాలా ఫేమస్ అయింది, బాగా ఫేమస్, బాగా అయింది. ఆ తర్వాత మరొక సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ 36 పాటలు ఒకే రోజు చేశాను. ఈ పాటలన్నీ చేసిన తర్వాత రేలార్ రేలార్ అనే ప్రోగ్రాం స్టార్టింగ్ అయింది టీవీలో. ఈ పాటలు అప్పుడు నన్ను చేశాను. అటు ఇటు ఇటు అటు ఇటు అటు ఎవరైతే పాడైనా పర్లేదు అనుకున్నాను.
అవును. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. అప్పుడు సెల్ ఫోన్ లేకపోతే అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇక ఈ రచయితలు బోల్డ్ మంది అయ్యారు. ఇక జానపదం ఎలా రాస్తే బాగుంటుంది, ఎలా రాస్తే బాగుంటుందని పాడేవాళ్ళు. కానీ అది ఎక్కడ పెట్టడానికి అవక ఆ శ్రీమాతకే వెళ్ళేవాళ్ళు, అక్కడే పాడుతుండేవాళ్ళు. ఇక సెల్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో పాడడం, దీనికి ఒక ఛానల్ అన్నది యూట్యూబ్ ఛానల్ వేరుపడింది కదా, ఇక నా ఛానల్లో పెట్టేస్తున్నాడు అనమాట. పెట్టేసి ఇక నా పాట ఆడు ఆడి పాట ఈడు ఆడు, రచయిత నేను, లీడ్ రైటర్ నేను అనుకుని పేర్లు వేసేస్తుంటే మొత్తం మీద పాటలా కొద్ది రోజుల వరకే ఎవరు పట్టించుకోలేను. అందులో ఐపీఆర్ఎస్ అని ఎప్పుడు మొదలైందో, ఎవరు రాసుకున్న పాట వాళ్ళు పాడితే డబ్బులు వస్తాయని ఎప్పుడు తన్నారో, ప్రతి ఒక్కరికి పాడిన పాట మీద కొద్దిగా బలం వచ్చింది. ఈ పాట నాది కావాలని నేను ఎప్పుడు పాడానో, నేను ఎప్పుడు పెట్టానో చూడమంటే డీటెయిల్స్తో ఉందన్నమాట. అప్పుడు నేను కూడా శ్రీమాత వాళ్ళకి చెప్పిన తర్వాత ఇలాగే ఈ అవకాశం కొద్ది రోజులు పోయిన తర్వాత అలా వైకుంఠపురం సినిమాలో రావడము, నేను పాడడము, అటు నుండి వచ్చిన తర్వాత జానపదాల మీద ఇక నాకు మరికంత కొద్ది పట్టు వచ్చింది. పట్టు వచ్చి అలాగే రాస్తుంటాను, నేను పాడుతుంటాను, అలాగే సినిమాలలో కూడా పాడాను. నా కోసం అలా వైకుంఠపురం సాంగ్ ఉంది కదా, చిత్రాల సిరపడు, అది ఒకసారి నా కోసం పాడరా? సరే సరే. చిత్రాల చిరపడు, చిత్రాల చిరపడు, పట్టు పట్టినాడా వగ్గనే వగ్గడు, కత్తనల నడిపేడ చిత్తరాల చెరపడు, ఊరూరు వగ్గేసిన ఉడుం పట్టు వగ్గడు. బొగతోడి ఆంబోతు రంకేసి కొమ్మబోతే, బొగతోడి ఆంబోతు రంకేసి కొమ్మబోతే, కొమ్ములోడదీసి మరి పేపలు దినాడురు. అదొక పాట, అదొక టైము. నిజంగా ఆ పాట అయితే మీ లైఫ్ ని చేంజ్ చేసింది. కానీ ఎందుకు మరి ఇప్పుడు నేను చాలా పాటలు పాడించారు, కానీ నాకు అక్కడ శ్రీమాతలోన నేను సొంతంగా ఒక పాట ఇక్కడ తితిలితో పని వచ్చింది. మహాఘోరము, మన మీద పగపట్టిన దేశానికైనా అలాంటిది రాకూడదు. ప్రాణాలు బిక్కు బిక్కుమన్నాయి. ఏవొకరు 3 గంటలతో చచ్చిపోతామా బతుకుతామని. ఆ రోజు మా ఇంట్లో పెద్ద సంఘటన అయిపోయింది. మా ఆవిడికి బాగలేదు, తలుపు తీసి బయటికి రాలేను, దానికి తగ్గదు, చాలా ఇబ్బంది పడితే దాని మీద ఒక పాట రాశాను. మళ్ళా శ్రీమాతలు పాడితే పాట చాలా ఫేమస్ అయింది. ఏం పాట? ఒకసారి అది పాట ఒకసారి. తితిలి తితిలి తుఫానమొచ్చి ఊరు వాడంతా వల్ల కాడైతే, తితిలి తితిలి తుఫానమొచ్చి ఊరు వాడంతా వల్ల కాడైతే, శ్రీకాకుళం జిల్లా చిన్న పోయిందే నా చెల్లమ్మ ఉద్దాహనము ఊర్చుకుపోయిందే, నా చెల్లమ్మ ఉద్దాహనము ఊర్చుకుపోయిందే. ఈ పాట పాడితే దాన్ని ఆజివిడిలో ఒక మాజీ ఎమ్మెల్యే గారు చూసి ఏడ్చుకున్నాడట. అవును, ఇప్పుడు మీరు అంటే ఆ రోజుల్లో దాన్ని ఎలాంటి పరిస్థితులు ఉందో అప్పుడు ఎలా ఉండేది. ఆ తుఫానం వచ్చిన నుండి 30 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయింది. అయితే ఆజివీడిలో మాజీ ఎమ్మెల్యే గారు చూసి ఆ రోజు శివాజీరాజు గారిని సినిమాటర్ని అక్కడ పిలిచి, వంగపండు ప్రసాదరావు గారిని అక్కడ పిలిచి నన్ను పిలిచారు. నా నెంబర్ దొరకపోతే వైజాగ్ ఫోన్ చేసి శ్రీమాతలో నెంబర్ పట్టుకొని నాకు ఫోన్ చేస్తే వెళ్ళిన దానికి ఆయన బాగానే చూసుకున్నారులేండి. సరే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు విషయం నడుస్తుంది కదా, కోర్టు విషయం, అరెస్ట్ అయ్యారు, అదేంటి సార్? దానికోసం మీకేమైనా సార్ ఇప్పుడు ఒక విషయం, అల్లు అర్జున్ గారు అంటే అభిమానంలో ఎవడో ఉండకపోతాడు, ఆయన పెద్ద టారు. కానీ ఒకటే, కొన్ని కర్మాలు అంటారు చూడండి, మన పెద్దలు బట్టి మనకు ఆనవాయితీకి వస్తాయి. ఈడు చేసిన అదృష్టమా, ఈడు చేసిన కర్మ అనేసి. సినిమా అంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. అంటే నేనేం పెద్ద ఇది కాదండి, నేను వెళ్ళి చూసినంత వరకైనా తెల్లవారి ఏవుకున్న 4 గంటలకి షూట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంత పెద్ద హీరో అయినా సరే వెళ్ళిపోతే 8 గంటలకు షూట్ స్టార్ట్. పుష్ప సినిమా అంటే ఎలాగుంటుంది, షూట్ ప్రతి ఒక్కరోజు కూడా ఆయన ముఖానికి రంగు ఉంటుంది. ఆయన మనిషిలాగా ఉండడు, వేరేలా కనబడుతుంటాడు. ఆ మేకప్ వీడియో కానీ మనం చూస్తే గాబరైపోతాం అనమాట. అంత కష్టపడి పుష్ప 1 వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదండి, 2 సంవత్సరాలు ఎనీ టైం ఆ సినిమా మీద కష్టపడ్డాడు ఆయన. ఆ సినిమా మీద కష్టపడి ఎంత నరకమో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంత సినిమాని తీసి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ దురదృష్టం కొద్దీ ఆ వేళ సినిమాకి వెళ్ళారు పాప. ఎందుకంటే ఆయన సినిమా ఆయన చూసుకోవడం తప్పలేదు కదా, ఫ్యామిలీతో వెళ్ళారు. ఆ దరిద్రం అలా తిరిగి వచ్చింది కాబట్టి అంత నింద ఆయన మీద పడిపోయి
ఆయనకి ఇప్పుడు జైలు పెట్టడం అందరికీ బాధాకరమైన విషయమే. కాకపోతే 2 తెలుగు రాష్ట్రాలు తప్పు అనేటప్పుడు మనం మొప్పు అని చెప్పలేం కదా. వీళ్ళందరూ తప్పు, అల్లు అర్జున్ చేసి తప్పు అంటున్నారు. లేదు తప్పు లేదని మనం అనలేం కదా. మనమంటే చట్ట విరోధం కదా, అది మనం ఎప్పుడు అలా అనలేం. కాకపోతే ఆ విషయంలో నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఇంత పెద్ద హీరో గారికి చూడండి, డబ్బులున్నా తప్పించుకోవడం కావలేదు కదండి. ఇప్పుడు డబ్బులు అంటే పోనీ ఎంతో కొంత ఇచ్చేస్తారు, చెదిరిపోదు కదా. అలాగనేసి ఇప్పుడు ఆయన విషయం తెలుసుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయలేం. అది మనం రాసుకున్న రాత, మనకు దేవుడు రాసిన రాత, అది తప్పదు, ఇది రాత. కొంతమందికి చూడండి ఎల్లు దారి లేదు అయిపోతుంటుంది. అది అవుతుందని వెళ్ళడం లేదు, ఆ దారిలోన అది సడన్గా అయిపోద్ది. అలాగే అంత పెద్ద సినిమా ఇన్ని రోజులు కష్టపడి తీశాను అన్నాడు, ఫ్యామిలీతో వెళ్ళాడు. ఆ ఒక సినిమా రోడ్డు చూపు చేశాడు. ఏదో మనకంటే వీడియోలే చూస్తున్నాం కానీ ఆ నిజమో పాపం దేవుడికే తెలుసు. ఆయన చేశాడు, ఆ సినిమాకి వెళ్ళారు. వీళ్ళు కూడా అంత రాత్రి అప్పుడు వేసుకున్న సినిమా అది. బెనిఫిట్స్ అంటే రాత్రి 8కో ఎంతకో వేసుకున్నారు. వీళ్ళు ఫ్యామిలీతోని వెళ్ళడము, ఇది మనం కరెక్ట్ అని అనలేము, రైట్ అని అనలేము. అభిమానులు వెళ్ళారు. వెళ్తే అనుకోకుండా ఈ సంఘటన జరిగిపోయి ఇప్పుడు ఇంత నింద పడిపోయింది పాపం ఆయన మీద. నింద పడిపోతే ఏం చేస్తాం? నాకైతే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నా సరే, పలుకుబడి ఉన్నా సరే, తప్పించుకొని రావడానికి దారి లేక ఇరుక్కుపోయారంటే, అంత పెద్దవాళ్ళే ఇరుక్కుపోయారంటే మనలాంటి వాళ్ళం ఎంత చట్టం ముందర మనం క్షేమలాంటి వాళ్ళం మనము అంత. చూడండి ఇప్పుడు అల్లు అరవింద్ గారు అంటే ఆయన ఎంత పెద్ద, ఆయన ఎంత ప్రొడ్యూసరు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ గారంటే, బన్నీ గారంటే అందరికీ ఫేమసే. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇచ్చేసి తప్పించుకుంటానంటే అయిపోద్దేమో. కానీ అలాగే చట్టం ఒప్పుకోక అంత పెద్దోళ్ళైనా సరే చట్టానికి మాత్రం చుట్టం ఎవడో కాడు, ఎవడైనా ఆగిపోవలసిందే. కానీ ఒకటే, దేవుడి దయ వల్ల అక్కడికైనా అది ఆగిపోతే అభిమానం లేకపోయినాడు అల్లు అర్జున్ మీద ఎవరు ఉండరు. కానీ కొంతమంది తిడుతుంటారు వాళ్ళే, పోగొడుతుంటారు వాళ్ళే. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసి సరదాగా ఈడి సినిమాని ఈడు చూసుకుంటాడికి ఇంత నింద ఆయన మీదకి రావడం బాధాకరమైన విషయాన్ని నేను కూడా భావిస్తున్నాను. సార్, ఏదేమైనా మీరు మళ్ళీ తెలుగు సినిమాల్లో పాటలు పాడాలని ఆశిస్తున్నాము. అదంతా భగవంతుడి చేతిలోనే. ఎందుకంటే అలాంటి పాట ఇంకొకసారి మీ లైఫ్లో వచ్చిందంటే మీ లైఫ్ చాలా మారుతుంది. సార్ దీని గురించి అంటే సంక్రాంతిలో కనబడుతుంది ఎక్కువ గంగిరెద్ది. ఈ గంగిరెద్ది అంటే ఇది సింహాద్రప్పన్ అంటారు. సింహాద్రప్పన్ అంటే మా గంగిరెడ్ల వ్యవస్థకి ఇది కులదైవం అనమాట. ఇది మా కుల ప్రతి ఒక్క ఇంట్లో మేము గంగిరెద్దులు అందమే ఈ గంగిరెద్దుని పట్టుకుంటున్నాం. మేము పండుగ కానీ ఎప్పుడు కానీ గంగిరెద్దుతో తిరుగుతుంటాం అనమాట. ఇది మా దేవుడు అనమాట గంగిరెద్ది. ఇది మంచి మంచి ఆటలు చేస్తుంది, అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. కానీ ఇదిగో టీవీ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుండి గంగిరెడ్లే కాదు యాసక వృత్తులు మొత్తం అన్నీ పడిపోయాయి. ఇప్పుడు ఎవరు చూడడం లేదు. ఈదులు గంగిరెద్దుని పట్టుకుని వెళ్తే ఎన్నాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మళ్ళీ సీరియల్ టైం అయిపోయింది వేసి అంటారు తప్పించి, కానీ ఇది గంగిరెద్దు వచ్చింది అనుకొని ఎవరు మరి పట్టించుకోవడం లేదనమాట. అలాగనేసి టీవీలో వచ్చింది నుండి యాసక వృత్తులు కూడా పడిపోయినాయి. ఇంకొకటి, ఏ గవర్నమెంట్ అయినా పేద కళాకారుల్ని, జానపద కళాకారుల్ని గౌరవిస్తారని మరీ కోరుతున్నానండి. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి మారిపోతున్నాయి. దాని గురించి కాదు. ఇప్పుడు పాములో ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే మా యాసక వృత్తులు గమనించి ఇందులో జానపద కళాకారులకి 50 సంవత్సరాల కల్లా పెన్షన్ అన్నారు. 50 కాదు 55, 60 దగ్గర వెళ్ళిపోయాయి ఇప్పుడు మాకు. కానీ మాకు ఇంతవరకు ఇంకా పెన్షన్ లేదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి పేద కళాకారులకి, జానపద కళాకారులకి 50 సంవత్సరాలకి ఆ రోజు పెన్షన్లు ఇస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఆ పెన్షన్లు ఇస్తారనుకొని మరీ కోరుతున్నానండి.